మనకు కంకి వస్తుంది. కంకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాతావరణ ప్రభావం వల్ల కంకి మీద నల్లగా మనకు కాటుక తెగులు అంటాం. అలా వస్తుంది. అప్పుడేం చేస్తున్నామంటే మేము అదొక తెగులు. సో, దానికి ఈ నానో సిల్వరు మళ్ళా క్యూరియల్. ఈ నానో సిల్వర్, క్యూరియల్. నానో సిల్వర్ అనేది 1 ఎంఎల్, క్యూరియల్ అనేది 5 ఎంఎల్. 65-80 డేస్ లోపు ఎక్స్ట్రా ఆయిష్, ఎక్స్ట్రా ఆయిష్ ఈ ప్రొడక్ట్స్, ఈ 2 ప్రొడక్ట్స్ ఇవి కూడా మనకు మంచి ప్రొడక్ట్స్. దీనివల్ల కంకి నల్లి అంటాం మనం. అంటే కంకికి కాయ మనకు సీడ్ వస్తుంది కదా! సీడ్ వచ్చిన తర్వాత ఒక్కోసారి సకింగ్ పెస్ట్ సక్ చేస్తుందనమాట. కంకి నల్లి అంటాం. కంకి నల్లికి ఈ 2 బాగా పనిచేస్తాయి. తర్వాత బీపీహెచ్ వస్తుంది. అంటే సుడిదోమ వస్తుంది. సుడిదోమకు కూడా మనకు జనరల్‌గా మేము అబ్జర్వ్ చేసిందంటే వాయుయంత్ర గ్రాన్యువల్స్ 2 సార్లు ఇస్తే సుడిదోమ ఎవరికీ రాలేదు. అంటే అది మేము అంటే మా పొలంలో మేము అబ్జర్వ్ చేసిందంటే మేము ఎప్పుడు సుడిదోమను చూడనే లేదు అసలు. సో, వాయుయంత్ర గ్రాన్యుల్స్ వల్ల స్టార్టింగ్ స్టేజ్‌లోనే దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి సుడిదోమ అనే దానికి ఛాన్స్ లేదు. సో, ఈ కంకినెల్లికి మాత్రం ఎక్స్ట్రా ఆయిష్ ది బెస్ట్. చాలా బాగా వాడాము. సో, ఈ విధంగా ఫార్మర్స్ ఏందంటే మేము చెప్పిన రికమెండేషన్ ప్రకారం స్ప్రేలు చేసుకుంటే ఖర్చు తక్కువ. ప్లస్ ఇది జీరో పెస్టిసైడ్స్. మనుషులకేం ప్రభావం ఉండదు. భూమికేం ప్రభావం ఉండదు. తర్వాత కొన్ని మాలిక్యూల్స్ మోతాదు కన్నా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే కార్సినోజెనిక్ క్యాన్సర్ రావడం గానీ, తర్వాత మనకి ఈ గ్లాండ్స్ ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వడం గానీ, ఇవన్నీ బికాస్ ఆఫ్ ది పెస్టిసైడ్స్. మనం ఫర్టిలైజర్ ఏసుకున్నది ఫర్టిలైజర్ ఏసుకోవచ్చు. ఫర్టిలైజర్‌తో పాటు ఈ మందులు వాడుకుంటే 100కి 100% మనం సక్సెస్ అయిదాము. అంటే మనం ఇమ్మీడియేట్‌గా కెమికల్స్, పెస్టిసైడ్స్ వాడి ఇమ్మీడియేట్‌గా మనం ఆర్గానిక్ ఇమ్మీడియేట్‌గా మనం అంటే టైం పడుతుంది. 2-3 ఇయర్స్ టైం పడుతుంది. ట్రై చేయండి. మనము పండించిన పంట మనం ల్యాబ్‌లో చెక్ చేసి ఇవన్నీ జీరో రెసిడ్యూవల్స్ అంటే మనం అమ్ముకోవడం కూడా మనం డైరెక్ట్ అమ్ముకోవచ్చు. ఇవి జీరో పెస్టిసైడ్స్, జీరో రెసిడ్యూవల్స్ రైస్ అని చెప్పి మనం ఎక్కువ ప్రీమియం ప్రైస్ కూడా అమ్ముకోవచ్చు. సో, ఫార్మర్స్‌కి ఇదేంటంటే ఒక మంచి అవకాశం. ఇంతవరకు ఎవరు పండించిన పంటని 0% రెసిడ్యూవల్స్, జీరో పెస్టిసైడ్స్ అని ఎవరు అమ్మలేదు. మనము అమ్మేటట్టు చేస్తున్నాం రైతుల్ని. సో, ఫార్మర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ట్రై చేయండి. దాంతో కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. నాణ్యత ఉంటుంది. కాలు శాతం తక్కువ ఉంటుంది. తర్వాత భూములు కూడా పాడైపోవు. థాంక్ యూ వెరీ మచ్.